హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య బోల్ బ్లాగ్. మైసెల్ఫ్ కళ్యాణి మహేష్. ఎగ్స్ బాయిల్ చేస్తూ ఉంటాం కదండి మనం స్టవ్ మీద, అది చాలా టైం పట్టేస్తుంది. అట్లాగే బాయిల్ అయిన ఎగ్కి పెంకులు సరిగ్గా రావు, అతుక్కుపోతూ ఉంటాయి ఎగ్కి. సో దానికోసమని నేను టైం సేవ్ చేసుకోవడానికి, అట్లాగే ఎగ్ కరెక్ట్గా రావడానికి ఎగ్ బాయిలర్ అయితే తీసుకున్నానమాట. చక్కగా హై క్వాలిటీ మేక్ అండ్ ఈజీ టు ఆపరేట్. ఇది మనకి కుకింగ్ కూడా కన్వీనియంట్గా అవుతుంది, అలాగే టైం సేవ్ అవుతుంది, ఎనర్జీ సేవ్ అవుతుంది. అండ్ చూసారు కదా, దీనిలో ఒక మెజరింగ్ కప్ అయితే ఇచ్చారు, దాంతో ఈ వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. జస్ట్ పార్సిల్ రాగానే నేను వర్క్ చేస్తుందా లేదా అనేది చూస్తున్నానమాట. అండ్ సో ఓకే, వర్క్ చేస్తుంది అని చెప్పి నెక్స్ట్ ఇంకా పక్కన పెట్టేశాను. తర్వాత ఎగ్స్ తెచ్చిన తర్వాత ఇంకా ట్రై చేద్దామని చెప్పి, సో ఈ మెజరింగ్ కప్తో వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. ప్లాస్టిక్ మెటీరియల్ బాగానే ఉంది. ఇది వచ్చేసి నోవా కంపెనీ, మేబీ బ్రాండ్ కాకపోవచ్చు, బట్ వర్కింగ్ కండిషన్ అయితే బాగుంది. అండ్ ఈ మెజరింగ్ కప్తో అయితే వాటర్ పోసేసుకోవాలి ఆ స్టీల్ దాని మీద. పైన ఇచ్చారు కదా ఎగ్స్ ప్లేస్ చేసుకోవడానికి, అది ప్లేస్ చేసి 4 ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను నేను. అండ్ కరెక్ట్గా 10 to 12 minutes లోపే ఈ బాయిల్ అయిపోయినాయి అనమాట. అండ్ బాయిల్ అయిన తర్వాత పెంకు తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంది, అండ్ మనం ఆపరేట్ చేయడం కూడా చాలా ఈజీ. సో ప్లగ్ పెట్టేసి స్విచ్ ఆన్ చేశాను. అండ్ ఎగ్స్ బాయిల్ అయినాయా లేదా అని మాటికి స్టవ్ దగ్గరికి తిరగకుండా ఇది ఆటో కట్ ఆఫ్ అనమాట. సో ఆటోమేటిక్గా ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది. అప్పుడు మనం చక్కగా ఎగ్స్ని దానిలోంచి ట్రేలోంచి తీసేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ చూసారు కదా ఆవిరి ఎలా వస్తుందో, మనం వాటర్ పోసాం కదా, ఆ ఆవిరితో ఎగ్ అనేది బాయిల్ అవుతుందన్నమాట. చక్కగా కుక్ అవుతాయి. లోపల ఎగ్ గ్రీన్ లేయర్ అనేది ఫామ్ అవ్వకుండా, మామూలుగా అయితే ఓవర్ కుక్ అయిపోయింది అనుకోండి గ్రీన్ లేయర్ ఫామ్ అవుతుంది. ఇదైతే కరెక్ట్గా కుకింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓవర్ కుక్ అవ్వదు, లో కుక్ అవ్వదు. సో కొంచెం ఎగ్ పైన పెంకు కూడా బ్రేక్ అయ్యి వచ్చినాయి అనమాట. అండ్ ఈజీగా వచ్చేసినాయి, స్మూత్గా ఉన్నాయి అనమాట ఎగ్స్ ఈ పైన లేయర్ తీసేసిన తర్వాత. అండ్ ఇప్పుడు అందులో వాటర్ అంతా ఇదైపోయినాయి. కొంచెం వాటర్ ఉంటే దాన్ని ఈ ట్రే మీదకి వేసేసి క్లీన్ చేసేసాను అనమాట. ప్రతిసారి కూడా ఇట్లాగా వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటే మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు మనం. సో ఈజీ అనిపించింది, చాలా టైం సేవింగ్ అనిపించింది, తొందరగా కూడా ఎగ్స్ అయితే మనకి కుక్ అయిపోయినాయి అనమాట. సో ఇదండి ఈ వీడియో. ఎవరికైనా కావాలనుకుంటే నేను ప్రోడక్ట్ ట్యాగ్ చేసేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది ఈ ప్రోడక్ట్ అనుకుంటే షేర్ చేయండి. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.